హుస్నాబాద్ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు? ముందు అన్ని పనులు చేసింది కాబట్టి కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి అన్ని ఇంట్లో అన్ని రంగాలు ముందడుగు ఉన్నది కాబట్టి పేదలకు అన్ని సౌకర్యం చేసింది కాబట్టి ఆయన రావాలని కోరుకుంటున్నాం. అంటే ఏమేమి పనులు చేసిండు మాకు? ఇప్పుడు మీకు కేసీఆర్ ఓటేసామో వస్తే బాగుంటుంది అనుకుంటారు. అభివృద్ధి ఏమేమి అభివృద్ధి చేసిండు, మీకు ఏం మంచిగా చేసిండు అని చెప్పి రావాలనుకుంటున్నారు. వృద్ధాప్య పింఛన్లు ఇప్పించిండు, చేనేత కార్మికులకు పింఛన్లు ఇప్పించాడు, వితంతు పింఛన్లు ఇప్పించాడు, సీసీ రోడ్లు వేసిండు. ఇంకా మాకు అన్ని రకాల పేదలకు అయితే ఎక్కువ సాయం చేసిండు. ఇప్పుడు పేద రైతులకు కూడా ఇది రైతు బంధువు కూడా ఎక్కువ చేసిండు. అన్ని రకాలుగా కూడా అందరికీ మాకు సహకారం చేస్తుంటాం. అది రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా 6 గ్యారెంటీలు 420 హామీలు అని చెప్పి వాళ్ళు కూడా ప్రచారం చేస్తారు కదా, మళ్ళీ వాళ్ళకి కాకుండా మన టీఆర్ఎస్ కోటేయడం కారణం, బీఆర్ఎస్ కోటేయడం కారణం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఏమంటుంటే సార్, ఇప్పుడు వాళ్ళు మేము దేశమే బాకీల పాలు ఏంటి, మా చేతుల్లో ఏమున్నాయి, సాధ్యమైనంత కాడికి మేము చేసి పెడతామంటుంది. కానీ ఏది కూడా ఇప్పుడు మన కళ్యాణ లక్ష్యం కూడా సాధ్యం కాలేదు. 100% అయితే ఇప్పుడు సార్ చేసింది, కానీ వీళ్ళైతే ఒక 25% కూడా వీళ్ళు చేయలేదంటుగా నేను చెప్తున్నా. ఏం పనులు సరిగ్గా జరుగుతలేవు, వాళ్ళు మామూలుగా ఉంటారు. దేశం అప్పుల పాలేదు, మా చేతుల్లో ఏముందని చాలామంది అట్లా అంటున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినా కూడా అభివృద్ధి జరగదంటారు ఇక్కడ. ఇక మామూలుగా ఉండి ఇక బాకీల పాలేందని సార్ అన్నప్పుడు ఇక మేము ఏం వాళ్ళని పోటీ చేయగలుగుతాం. అందుకని మేము ఎక్కువ మొగ్గు టీఆర్ఎస్గా చూపిస్తున్నాం. హుస్నాబాద్లో అయితే ఇప్పుడు 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులలో ప్రతి ఒక్క ప్రజలు బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే హుస్నాబాద్ ఇదివరకు 10 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు, టీడీపీ పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ ఏ విధమైన డెవలప్మెంట్ జరగలేదు. ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో, ఇప్పుడు మీరు ఎక్కడైతే ఇక్కడ ఉన్నారో ఈ రోడ్లన్నీ మురికి కాలువలుగా ఉండేది. మురికి కాలువలుగా ఉన్నప్పుడు ఎవరు దీన్ని పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా 16వ వార్డు సభ్యుడు క్రాంతికుమార్ గారు వచ్చి ఇదంతా డెవలప్ చేయడం జరిగింది. మీరు చూసినది ఏదైతే ఉందో ఈ రోడ్స్ కానీ, ఇక్కడ ఉన్న మురికి కాలువలు కానీ ఇవన్నీ నిర్మించి ప్రతి ఒక్క ప్రజలకు వాళ్ళకి అందుబాటుగా వెళ్ళడానికి రావడానికి దారి చేయడం జరిగింది. ఒకప్పుడు దీన్ని ఎవరు చూసేవాళ్ళు కూడా కాదు. ఇక్కడ రియల్ ఎస్టేట్ గుంట ₹1,00,000 కూడా పలికే కాదు, ఇప్పుడు 15 నుంచి 20 లక్షలు పలికే అవకాశం ఉంది. ఇది కేవలం తెలంగాణ వల్ల జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల, మళ్ళీ హైడ్రా రావడం వల్ల ఇక్కడున్న రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయి అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ప్రజలు మళ్ళీ హ్యాపీగా ఉంటారని చెప్పి అందరూ టీఆర్ఎస్కి మద్దతు చూపుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత డెవలప్ అయింది హుస్నాబాద్ అని మీరు అంటున్నారు. ఇప్పుడు 2 ఏళ్ళ పైన అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. సో ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదంటారు ఇక్కడ? ఏ విధమైన డెవలప్, ఏ వార్డులో ఏ విధమైన డెవలప్మెంట్ జరగలేదు. వాళ్ళు ఓన్లీ మెయిన్ రోడ్ని టార్గెట్ చేసి షాపులను కూడా కొల్లగొట్టడం జరిగింది. ఆఫ్ సైడ్ ఏదైతే రోడ్ మీకు వచ్చిందో వాళ్ళందరినీ షాపుల వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ బిజినెస్ కూడా ఇబ్బంది పడి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లడ్ వచ్చింది మొన్న రీసెంట్గా, ఒక 3-4 మంత్స్ బ్యాక్ కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఏ విధమైన మంత్రి కూడా వచ్చి చూసి వాళ్ళకు ఏ విధమైన సాయం చేయలేదు. అందరు షాపులలో నీళ్ళు పోయి బట్టలు కూడా తడిచిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. మా పర్సనల్ షాపులు కూడా ఉన్నాయి, అందరు ఇబ్బంది పడుతున్నారు. ఇంత పెద్ద ఫ్లడ్ ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. ఈ ఫ్లడ్ గురించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు తీవ్ర ఆందోళన చెంది మంత్రి గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అయినా ఫ్లడ్ ఇప్పటి వరకు కూడా రిపేర్ కాలేదు. ఇప్పుడు భారీ వర్షం పడితే అందరి షాపులోకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ వీటన్నిటికీ ఈ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ మురికి కాలువలు కానీ ఏదైనా వాటర్ ఫ్లో కానీ వెళ్ళేటట్టు చేస్తారని అందరూ ప్రజలు నమ్మకంతో ఉండి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే గెలవాలని కోరుకుంటున్నారు. ప్రతి వార్డు, ఓన్లీ 16వ వార్డు అనే కాదు, 20 వార్డు సభ్యులందరూ ఇదే కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ కంటే ఇప్పుడు బీఆర్ఎస్కి ఉన్న దానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఫ్రీ బస్ అని పెట్టిరు, దానివల్ల మాకు ఇచ్చే గౌరవం కూడా ఇస్తలేరు. చాలా టికెట్ తీసుకోవట్లేదు, ఫ్రీగా జర్నీ చేస్తున్నారని చాలా అంటున్నారు. ఇంకొకటి, ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నారు, అవి కూడా ఇవ్వట్లేదు. ఇంటి పన్నులు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ₹1000 వచ్చేది, ఇప్పుడు 8000 దాకా వస్తుంది. అందుకని మాకు బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు బీఆర్ఎస్ రావాలనుకుంటారు, అంటే మీకు హుస్నాబాద్లో ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగితే ఏం జరిగింది? చాలా రోడ్డు వేయించారు, కాలువలు, మరి వాటరు, అవి చాలా డెవలప్మెంట్ అయింది సార్. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నదానికి అంతకుముందు ఉన్న ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా, 2 ఏళ్ళ కాంగ్రెస్ పాలన వచ్చి మళ్ళీ ఏం డెవలప్మెంట్ జరగలేదంటారా? జరిగింది సార్, కానీ బీఆర్ఎస్ చేసినంత కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు. వాళ్ళ ఇచ్చిన హామీలు కూడా కరెక్ట్గా నెరవేర్చలేదు సార్. ఎన్నో హామీలు ఇచ్చారు, అలా ఏవో 2-3 చేసారు, కానీ అవి కూడా కరెక్ట్గా జనాలకు అందలేదని నా ఒపీనియన్ సార్. అంటే ఇప్పుడు మీ హుస్నాబాద్లో ఓవరాల్గా ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం సార్.
తెలంగాణ వచ్చినాక 11-12 సంవత్సరాలల్లో ఏ డెవలప్ అయింది, ఎక్కడేమున్నది ప్రతి ఒక్కటి. మొన్న ఒక రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు సార్, ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఏ డబ్బులు ఇచ్చినా తీసుకోండి మాకు ఓటేయండి అని చెప్పిండు. అది నిజమే కదా. మా ప్రభుత్వం వృద్ధి చేస్తే, ప్రాజెక్టులు కడితే, అన్నీ కట్టిన తర్వాత రేవంత్ రెడ్డి కుకొని పాలన చేస్తున్నాడు. మేము చేసినవి తీసుకొని చేస్తున్నాడు. ఆయన నోట ఆయనే ఒప్పుకున్నాడు కదా సార్ ఆ ముచ్చట. అందుకే మేము బీఆర్ఎస్కే ఇస్తాం సార్ తప్పకుండా. ఉస్నాబాద్ ఓటర్గా బీఆర్ఎస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేయలేకపోయింది? హుస్నాబాద్ ఓటర్గా అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ వార్డుకు మేము ప్రచారానికే వచ్చినామో, చూడ్డానికి వచ్చినామో, చుట్టం చూపుకి వచ్చినామో, మా ఊరు వేరే ఉన్నా ఇంకో ఊర్లో వేరే ఉన్నా కేసీఆర్ నల్ల వస్తుంది. పొద్దుగాల ఇవాళ కేసీఆర్ నల్ల వచ్చింది. సీసీ రోడ్లు ఉన్నాయా? ఉన్నాయి, కేసీఆర్ సార్ వేసినాయి. ప్రతి ఒక్కటి అదే పేరు మీద వస్తుంది కానీ వేరే ఎక్కడ కాంగ్రెస్ ఏదైనా గుర్తింపు ఉన్నదా అండి? ఇవాళ ఇందిరా మిల్లు ఇస్తులు కరెక్టే ఇస్తులు, కానీ ఇప్పటికి 3,40,000 బిల్లు మాత్రమే ఇచ్చిళ్ళు, 1,60,000 బిల్లులు ఆపిల్లు. కానీ ఒక సామాన్యులకు అంత డబ్బుతోని ఇల్లు 5 లక్షలలో ఇల్లు అవుతుందంటే అవుతుందా సార్? ఎన్నిటికి పెరిగింది ఒకటేసారి ఇల్లు ఇచ్చే వరకు. ఫస్ట్ ఏమన్నారు, మేము సబ్సిడీలు ఇప్పిస్తాం, ఇటుకలు సబ్సిడీలు ఇస్తాం, ఉష్కే సబ్సిడీలు ఇస్తాం, ప్రతి ఒక్కటి సబ్సిడీలు ఇప్పిస్తామని అన్నారు. కానీ ఏది ఇప్పించట్లేదు కదా సార్. 1-2 రేట్లు పెరిగినాయి సార్. అది కట్టే వాళ్ళకి ఇటు ఇల్లు ఉండాలని ఒక కళ, సంత ఇల్లు ఉండాలని, ఆ కళ నెరవేర్చుకోక ఇటు మొత్తం కంప్లీట్ చేసుకోక కూడా బాధపడేటోళ్ళు ఉన్నారు సార్. ఓవరాల్గా ఏది వస్తే బాగుంటుంది ఫైనల్? మాకు బీఆర్ఎస్ పార్టీ రావాలి సార్, కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ రావాలి. మా హుస్నాబాద్ చైర్మన్ కూడా ఈ 2 సంవత్సరాల టర్న్ నుండి అవుతుంది, 3వ టర్న్ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది మున్సిపాలిటీ ఆఫీస్ పైన. ఇప్పుడు నేను చూసినప్పటి నుంచి కూడా గత 3 టర్మ్స్ నుంచి బీఆర్ఎస్ పార్టీయే వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఏం చేయలేదు ఇక్కడ మా వార్డుకి. అయితే మా వార్డులోనే చైర్మన్ ఉండే కానీ తను ఏం డెవలప్మెంట్ కానీ ఈ నియోజకవర్గంలో మా వార్డు నుంచే చైర్మన్ ఉండే, కానీ తను ఏం డెవలప్మెంట్ ఏమైతే చూపించలేదు మాకు. సో ఇప్పుడు ఒక పర్సన్ చేంజ్ అయ్యి కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాము. అది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే బాగా డెవలప్మెంట్ ఉంటుందేమో అని నా ఉద్దేశం అండి. బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది మా వార్డు నుంచి, 15th వార్డు నుంచి. అంటే ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళ పైన పాలన చేసింది కదా హుస్నాబాద్. మన బీఆర్ఎస్ ఏం డెవలప్మెంట్ చేసింది హుస్నాబాద్? హుస్నాబాద్కి అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసింది. మనకి వృద్ధులకి పింఛన్ రావడం కానీ, బతుకమ్మ శారీస్ కానీ ప్రతి ఒక్కరికి చాలానే డెవలప్మెంట్ చూపించింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అని నా ఒపీనియన్. బీఆర్ఎస్కి అనుకుంటారు అందరూ, బీఆర్ఎస్ వస్తేనే మంచిది. బీఆర్ఎస్ దేనికంటే ఇప్పుడు మా కాలనీకు సీసీ రోడ్లు, మురికి కాలువ అది ఎవ్వరేయలే. అప్పుడు ఒకప్పుడు మన కాలనీ వెనకబడ్డ కాలనీ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు మన సత్యబాబు ఉన్నప్పుడు సీసీ రోడ్ వేసారు, మురికి కాలువ వేసారు, పూలు వేయించారు, సౌకర్యం మంచిగా ఉన్నది. అప్పుడు ఒకప్పుడు చెత్త బండి కూడా రాకపోతుండే, ఇప్పుడు చెత్త బండి కూడా వస్తుంది. ఇప్పుడు ఏం దొరకలేదు. బీఆర్ఎస్కి ఓటు వేద్దాం అనుకుంటున్నాం. బీఆర్ఎస్, జై తెలంగాణ, జై కేసీఆర్. సతీష్ బాబు గారు ప్రచారం చేసిన టైంలో సార్కు ఒకటే చెప్తున్నారు ప్రజలు, ఒక్కసారి మేము మోసపోయాము, మళ్ళీ మోసపోము సార్, కారు గుర్తు కొట్టేసి గెలిపిస్తాము అని చెప్తున్నారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు అటు కాంగ్రెస్ మినిస్టర్ వచ్చి ఇక్కడే ఉన్నారు, బీజేపీ మినిస్టర్ వచ్చి ఇక్కడ కాంగ్రెస్. సో మీరు ఎట్లాంటి హిమ్మత్ తీసుకొని ముందుకు పోతున్నారు? అంటే ప్రజలకి ఎట్లాంటి హిమ్మత్ ఇస్తున్నారు మీరు? మేము మంచి ప్రజలకు ఒకటే చెప్తున్నాము. నేను మా వార్డులో స్థానికుడిని, ప్రతి ఒక్క సమస్య గురించి అవగాహన ఉంది. వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ నేను గెలవగానే చేస్తానని వాళ్ళకి హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా మంచినీటి సమస్య కానీ, సీసీ రోడ్డు కానీ, మురుగునీరు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ ఇవన్నీ నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. పరిష్కారం జరుగుతున్నా మీరు 5వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. సో ప్రజలకి ఏమని చెప్పి వెళ్తున్నారు? ప్రజల్ని ఏమని చెప్పి ఓట్లు అడుగుతున్నారు మీరు? నేను గతంలో కూడా మాజీ కౌన్సిలర్ 5వ వార్డు నుండి సిట్టింగ్ కౌన్సిలర్. నేను గతంలో కూడా నేను ఈ వార్డుకు చాలా సేవలు చేశాను. ప్రతి ఒక్క కాడ కూడా డ్రైనేజు, వీధి దీపాలు, సీసీ రోడ్లు కంప్లీట్ చేశాను. సంక్షేమ పథకాలు అన్నిటికి కూడా అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు ఎవరికైతే ఏం కావాలనో సంక్షేమ పథకాలు అందించాను. అలాగే డబల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, రేషన్ డీలర్ షాప్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం వాళ్లకు సేవ చేసే భావన కల్పించినందుకు దేవుణ్ణి కృతజ్ఞంగా భావిస్తున్నాను. అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలు 4 స్కీములు చెప్పి వాళ్ళు కూడా ఓట్లు అడుగుతున్నారు కదా. సో వాళ్ళని కాదని చెప్పేసి ప్రజలు మీకే ఎందుకు ఓట్లు వేయాలి?
6 గ్యారంటీలు 420 వాగ్దానాలు అన్నీ కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు జరుగుతలేదు. కనీసం ఇలా రైతులు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళు చెప్పులు పెట్టి లైన్లో నిలుచోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. యూరియా కోసం వాళ్ళు దినమంతా కూడా యూరియా బస్తాలకు రోజు ఒక బస్తాకు ఒక 10 ఎకరాల ఆసామి, ఒక 5 ఎకరాల ఆసామి కూడా 5 రోజులు 10 రోజులు కూడా యూరియా బస్తాలకే తిరుగుడవుతుంది. అలాంటప్పుడు రైతుకు నాణ్యమైనటువంటి కరెంటు కూడా ఇవ్వలేకపోతుంది. ఈరోజు మోటార్లు ఏ మోటార్ల షాప్లకు చూసినా కానీ మోటార్లు కాలిపోయిన మోటార్లే వస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క మోటార్ కూడా 5 ఏళ్ళ 10 ఏళ్ళలో కూడా ఒక్క మోటార్ కూడా కాలిపోలేదు. నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. 6 గ్యారెంటీల కింద పింఛన్లు పెంచుతాము, లక్ష్మీ కళ్యాణ్ కింద ₹1,00,000 ఇస్తాము అని చెప్పేసి వాగ్దానం చేసి వాళ్ళు ప్రజలు తిరుగుతున్నారు కదా. అవును. మళ్ళీ వాళ్ళు ప్రజలు ఏమంటున్నారు, మళ్ళీ మీకెందుకు ఓట్లు ఇస్తా అంటున్నారు? 6 గ్యారంటీలు అనేది ఒక్క గ్యారంటీ కూడా సక్సెస్ కాలేదు. బస్సు అనేది ఉచిత బస్సు పెట్టిండ్రు. ఆ ఉచిత బస్సులో మాత్రము టోటల్ ఎంప్లాయీస్ నెలకు ₹1,00,000 తీసుకునే జీతం వాళ్ళే ఎక్కువగా ఆ బస్సును వినియోగిస్తారు. నిరుపేదలు మాత్రం వినియోగిస్తలేరు. దాంతో నష్టమే జరుగుతుంది. ఆర్టీసీ వ్యవస్థకు, గవర్నమెంట్కు నష్టమే జరుగుతుంది. కానీ వాళ్ళు దాని కొరకు మేమేదో ఉచిత బస్సు ఇస్తా అంటున్నాం, కానీ ఉచిత బస్సు కూడా ప్రజల సౌకర్యానికి అది మిసలుబాటు కాదని భావిస్తున్నారు. అంటే హుస్నాబాద్ కేసీఆర్ గవర్నమెంట్ అయిన తర్వాత ఎంత డెవలప్ అయింది? ఈ 2 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ చేసింది? గతంలో ఉన్న డెవలప్మెంట్సే తప్ప, కాంగ్రెస్ మాయల మాటలు తప్ప ఒక్కటి కూడా పనిచేయలేదు. ఏమున్నా కానీ ఈడ కోట్ల ముచ్చట, ఆడ కోట్ల ముచ్చట, ఈ శాంక్షన్ ఆ శాంక్షన్ అని చెప్తారు. కానీ ఒక్క శాంక్షన్ ఒక ₹100 పనిచేసింది లేదు కాంగ్రెస్ గవర్నమెంట్.